నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం స్వంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునే పథకం అమలు చేస్తాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి ఆహ్లాదకర వాతావరణంలో విద్యా బోధన జరగాలి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని వ్యాఖ్య మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ భయాందోళనకు గురవుతున్న అటవీ గ్రామ ప్రజలు లింగంపల్లి రైల్ విహార్లో పేలిన గ్యాస్ సిలిండర్ అక్కడికక్కడే ఒకరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు స్వంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునే పథకాన్ని దసరా పండుగ నుండి అమలు చేస్తామని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు సంగారెడ్డి జిల్లా కంది కొండాపూర్ మండలాలకు చెందిన నూతన ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 45 లక్షల మందికి నెల 2016 రూపాయల పెన్షన్ అందిస్తున్నామని అన్నారు ఏడాదికి 12,000 కోట్ల రూపాయలు ఆసరా పెన్షన్ల కోసం వినియోగిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా కొత్త లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు గౌరవనీయ రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా మరి భరోసా పెన్షన్ కార్డులు అందుకున్న దృశ్యం చూస్తూ ఉన్నాం సంగారెడ్డి మండలం గొప్పల దేవయ్య తలాపూర్ మేదరి అబ్రహాం నాగపూర్ మునిమంద బాలమ్మ ఇరిగిపల్లి మునగాల లింగయ్య ఇస్మాయిల్ కన్పేట్ ఎరుగై దుర్గయ్య ఇస్మాయిల్ కన్పేట్ మరి అక్కడ ఎంత ఇస్తున్నారు కర్ణాటకలో పెన్షన్ అంటే కేవలం 600 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు కానీ ఒక తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు ఆనాడు 200 ఉన్న పెన్షన్ను టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 1000 చేస్తా అన్నాడు ఇచ్చిన మాట ప్రకారం పోయిన టర్మ్ అంతా 1000 రూపాయలు ఇచ్చింది ఈ తాప మళ్ళా గవర్నమెంట్ వస్తే 2000 రూపాయలు చేస్తా అన్నాడు గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలోనే 2016 రూపాయలు పెన్షన్ చేసింది 57 ఏళ్ళకు కూడా పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చిండు మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది మనకి కరోనా వచ్చి చాలా దెబ్బ కొట్టింది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అయినా మాట ఇచ్చినామని చెప్పి ఇవాళ 57 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం ఇవాళ కొన్ని గుర్తు తెచ్చుకోవాలి మనం ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా 75 రూపాయల పింఛన్ ఉండే 75 రూపాయలు ఊళ్ళో ఎవరికన్నా కొత్తగా పెన్షన్ కావాలని ముసలు ధనం పెడితే బతిలాడితే ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే ఆ తీసి ఇంకోలకి పెట్టారు అంతే తప్ప ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధన జరగాలనేది ప్రభుత్వ ఆలోచన అని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని అన్నారు హైదరాబాద్ సనత్ నగర్ నియోజక పరిధి పద్మారావు నగర్ ప్రభుత్వ పాఠశాలను ఆయన పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మన బస్తీ మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యాయని అన్నారు
గాంధీ హాస్పిటల్ తప్ప ఏ హాస్పిటల్ పేరు అని కదా. రెండోది హాస్పిటళ్లలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పుడేమంటారు, నేను వస్తే పెట్టే సర్కారు దవాఖాన అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే టెస్టులు ఫ్రీగా జరుగుతున్నాయి, అక్కడ ఆపరేషన్స్ ఫ్రీగా జరుగుతున్నాయి. కాబట్టి బ్రహ్మాండంగా హాస్పిటల్లో మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా జరుగుతుంది. ఒకప్పుడు ఏంటంటే ఇబ్బంది పడుతుంది. బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు, బెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కింద ఎడ్యుకేషన్ సిస్టమ్ను కూడా మార్చాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే దాంట్లో బడ్జెట్ కూడా 7,200 కోట్ల రూపాయలు ఇచ్చింది. కాబట్టి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సవితా ఇంద్రారెడ్డి గారు కూడా మరి ఎప్పటికప్పుడు విజిట్ చేయడం, మానిటర్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. యూనివర్సిటీస్లో కూడా మార్పులు వచ్చినాయి. కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెయింటింగ్ చూడడానికి వస్తే చాలా బ్రహ్మాండంగా ఉన్నది. సీఎం గారే కొంత ఆదిలాబాద్ జిల్లా బోత్ అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కుంబింగ్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు కైలాష్ టెక్టీ ప్రాంతంలో నక్సలైట్ల కదలికలు ఉన్నట్లు సమాచారంతో ఉదయం 3 గంటల సమయంలో బోత్ సిఐ నైలు నాయక్ కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో వారు ఓ గ్రెనేడ్ను గుర్తించారని సమాచారం. మావోయిస్టుల అలజడితో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏమవుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. पाइप ఉన్నట్టుంది ఈ మిషన్ భగీరథ नहीं इधर से है ना दादा ऐसा హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్ విహార్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాదాం మిల్క్ షేక్ సంబంధించిన గౌడౌన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిలిండర్ పేలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
వాళ్ళు ఎవరు తలుపులు తెరవలేరట సార్. వీళ్ళు వచ్చిన తర్వాతనే పొద్దున్నే తలుపులు తెరుస్తున్నారు. ఎన్టీపీసీ కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన వారికి న్యాయం జరిగే వరకు సంపూర్ణ మద్దతు ఇస్తామని కాంగ్రెస్ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ భరోసా ఇచ్చారు. కార్మికులకు మద్దతుగా జరిగిన ధర్నాలో పాల్గొని హక్కులు సాధించే వరకు ఏ పోరాటం చేసినా ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకుడు వెంచర్ల మహేష్, ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్, వంశీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మరొకసారి గుర్తు చేసే విధంగా న్యాయమైన హక్కుల కోసం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి ఎన్టీపీసీ కార్మిక అన్నలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసేందుకు ఈరోజు ఇక్కడికి మేము వచ్చి భాగస్వామ్యం కావడం జరిగింది. మరి మాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి జేఏసీ నాయకులకు, అదేవిధంగా కౌశికారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఎన్టీపీసీ సిఐఎస్ఎఫ్ అధికారుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ వారికి ఇక్కడ ఉద్యోగం వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు భూములు త్యాగం చేసి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ సహకరిస్తేనే ఎన్టీపీసీ ఏర్పడ్డది. ఎన్టీపీసీ ఏర్పడ్డది కాబట్టి నీకు ఇవాళ ఉద్యోగం వచ్చింది, నీ చేతికి లాఠీ వచ్చింది. ఆ చేతికి లాఠీ వచ్చినటువంటి సిఐఎస్ఎఫ్ అధికారి ఎన్టీపీసీ సంస్థను కాపాడు కోసం పనిచేయాల్సిన నేపథ్యంలో న్యాయమైన డిమాండ్ల కోసం కొట్లాడుతున్నటువంటి వారి రక్తాన్ని చెమటగా మార్చి ఎన్టీపీసీ ఉత్పత్తిలో భాగస్వామ్యం అవుతూ వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇవాళ దేశానికి వెలుగులు అందించేటువంటి ఎన్టీపీసీ నవరత్నంగా ఇవాళ గుర్తింపు పొందిందంటే ఈ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ లేకుండా గుర్తింపు పొందలేనటువంటి అంశాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత ఇవాళ సిఐఎస్ఎఫ్ అధికారుల మీదతో పాటు ఎన్టీపీసీ యాజమాన్యం మీద కూడా ఉందన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, నిజంగా ఒళ్ళు గగుర్పులు పుట్టే విధంగా, నిజంగా ప్రజాస్వామ్యం కూని అయ్యే విధంగా, ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా శాంతియుత వాతావరణంలో రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి కార్మికుల మీద ఒక గూండాలలాగా, రౌడీలలాగా, పశువుల మీద దాడి చేసినట్టు కార్మికుల మీదనే కాకుండా కార్మిక సంఘ నాయకుల మీద కూడా దాడి చేసినటువంటి సంఘటన చూస్తూ ఉంటే ఇవాళ రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంటే చైతన్యాలకు అడ్డ, ఉద్యమాలకు పురిటి గడ్డ అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కార్మికుల మీద, కార్మిక సంఘాల నాయకుల మీద జరిగినటువంటి దాడిని సప్పండ వర్ణాలు, సకల జనులు మొత్తం కూడా, రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులు మొత్తం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయడం కాదు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం, రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే కొట్లాడినామో ఇవాళ డిమాండ్ల సాధన విషయం పక్క కొడితే మన ఆత్మగౌరవం మీద పడ్డటువంటి లాఠీ దెబ్బకు, వారికి ఆ లాఠీ దెబ్బకు ఆన్సర్ చెప్పే విధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల 10వ తరగతి సాయి కిరణ్ గౌడ్ విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు శ్రీనివాస్ గౌడ్, రాజమ్మని, బంధుమిత్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. పీడీఎఫ్ నాయకులతో పాటు బీఎస్పీ రాష్ట్ర నాయకుడు మోహన్ వారికి మద్దతు పలికారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి తగిన ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, 2 ఎకరాల భూమి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మండల్ లింగంపల్లి టీఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో 10th క్లాస్ విద్యార్థి మరణించడం జరిగింది. మరి ఆ విషయం తెలుసుకునగానే రాత్రి 12 గంటలకు బహుజన సమాజ్ పార్టీ ఏదైతే డెడ్ బాడీ ఉందో ఆ డెడ్ బాడీ దగ్గరికి రావడం జరిగింది. మరి బహుజన సమాజ్ పార్టీ ఇలాంటివి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు, IIITలో ఇలా నిరాశన వ్యక్తం జరుగుతుంటే నేను ఒక తల్లిగా మీ దగ్గరికి వస్తున్నా, నా మాట వినండి, నేను మీకు తల్లిగా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరి సవితా ఇంద్రారెడ్డి గారికి చెప్తున్నాం, ఈరోజు నీ బిడ్డ కోల్పోయింది, నా బిడ్డలని చెప్పుకున్నాం కదా, ఈరోజు మా పేద పిల్లడు కోల్పోయాడు, నా బిడ్డ కోల్పోయిందని తక్షణమే సవితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నాట్ ఓన్లీ లింగంపల్లి, తెలంగాణ రాష్ట్రంలో
ఎక్కడెక్కడైతే పేద హాస్టల్స్ ఉన్నాయో ప్రతిరోజు ప్రతి చోట ఒక విషయం జరుగుతుంది. మరి తక్షణమే ఎవరైతే నిన్న అక్కడ లింగంపల్లి ప్రిన్సిపాల్ గారు కావచ్చు అక్కడ ఉన్న సిబ్బంది పైన ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏదైతే ఈ పేద తండ్రి ఉన్నాడో మరి ఆయనకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున 50 లక్షలు ఎక్సిక్యూషన్ ఇవ్వాలని, అదేవిధంగా ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. లేని ఎడల ఇదే రాష్ట్రంలో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కావాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇక నుంచి ఏ హాస్టల్లో కానీ ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా బహుజన్ సమాజ్ పార్టీ 100% మీ ఇళ్లను ముట్టడించడానికి కూడా బహుజన్ సమాజ్ మాది మల్లంపేట సార్ గ్రామము, పాపంపేట మండలం, మెదక్ జిల్లా. నా కొడుకు పేరు సాయి కిరణ్ గౌడ్, నా బిడ్డ పేరు పూజిత, నా భార్యపేట రాజమణి, నా పేరు శ్రీనివాస్ గౌడ్. నేను ఆటో డ్రైవర్ని సార్. నా పిల్లకు 5వ సంవత్సరంలో సీట్ వచ్చింది. 6వ తరగతిలో వచ్చిండు. 5 ఏళ్ళ ఉండి ఇంకా నెల 15 రోజులు అయితే స్కూల్ అయిపోతుండే. దసరాకి వస్తే అయిపోయినా అన్నాడు సారు. రమ్మంటే ఆదివారం వస్తాను, రేపు ఆదివారం వస్తా బాబు, 10th క్లాస్ ఉన్నాయి, క్లాసులు అవుతున్నాయి, ఆదివారం వస్తాను, శనివారం పొద్దు మీకు వస్తాను సారు. శనివారం పొద్దు మీకు వస్తాను. మొన్న ఫోన్ చేసిండు రజని మేడం. ఫోన్ చేస్తే అది పెడితే మనకి వాయిస్ మెసేజ్ పెడితే అది ఫోన్ గుంజుకుందంట. అది కబడ్డీ ఆడతాడు మావాడు, కబడ్డీ దాని గురించి అది పెడితే అరే రారా బాబు అని గుంజుకుందట. అడిగి గణపతి అంటే ఇప్పుడు 500 ఇచ్చిపోయినా మొన్న. గణపతికి అంటే ఇప్పుడు 500 ఇచ్చిపోయినా సార్. వసూలు చేస్తున్నాడు గణపతి పెడుతున్నామంటే 500 ఇచ్చిపోయినా సారు. 500 ఇచ్చిపోయినా సారు. ఖర్చు కంటే కూడా ఇంకా 500 ఇచ్చిన. ఖర్చు వద్దన్నాడు. నీకు డీజిల్ కూడా పైసలు అన్నాడు. డీజిల్ ఎక్కడ మంది ఎక్కుతారా అన్న సార్. సారు సార్ సెలబ్రిటీలపై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రదర్శిస్తుంటారు. కొందరు రక్త తిలకం దిద్దుకుంటారు, ఇంకొందరు పచ్చబొట్టు వేయించుకుంటారు, మరికొందరు గుడి కడతారు. ఇలా బుర్రకో బుద్ధి మాదిరిగా అభిమానాన్ని చాటుకుంటారు. ఇలాంటి సెలబ్రిటీ హోదాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో సంపాదించారు. సిద్దిపేట జిల్లా దూలుమిట్ట మండలానికి చెందిన తాళ్లపల్లి గణేష్ గౌడ్ రేవంత్ రెడ్డికి వీరాభిమాని. తన అభిమానాన్ని చాటుకునేందుకు ఆయన తన కుడి చేతి మీద రేవంత్ రెడ్డి ఫోటోను పచ్చబొట్టుగా ముద్రించుకున్నాడు. హైదరాబాద్ రామాంతపూర్లోని వాసవి నగర్ స్ట్రీట్ నెంబర్ 4లో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజ హోమం జరిగాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సాయి ప్రసాద్ గుప్తా, అశోక్ ముదిరాజ్, మహేష్, సంపత్ గుప్తా, కరిపే అనిల్, సాయి కిరణ్, సాయి రామరాజు, ప్రతాప్, వెంకటేష్, దినేష్, కన్నా, వంశీకృష్ణ, హరి, రాజు, సంపత్, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓం
राज्यं ब्रह्मणः ब्रह्मणत्व अन्नस्मृतिस्थान श्रीमन्महागणाधिपतये स्वाहा श्रीमन्महागणाधिपतये नमः ओम गणानां गणपतिं कुण्डलाभिकरं करेण सृष्टिं येषु राज्यं ब्रह्मणः ब्रह्मणत्व अन्नस्मृतिस्थान श्रीमन्महागणाधिपतये स्वाहा श्रीमन्मः ओम गणानां गणपतिं कुण्डलाभिकरं करेण सृष्टिं येषु राज्यं ब्रह्मणः ब्रह्मणत्व अन्नस्मृतिस्थान श्रीमन्महागणाधिपतये स्वाहा श्रीमन्महागणाधिपतये नमः ओम गणानां गणपतिं कुण्डलाभिकरं करेण सृष्टिं येषु राज्यं ब्रह्मणः ब्रह्मणत्व अन्नस्मृतिस्थान श्रीमन्महागणाधिपतये स्वाहा श्रीमन्महागणाधिपतये नमः ओम गणानां गणपतिं कुण्डलाभिकरं करेण सृष्टिं येषु राज्यं ब्रह्मणः ब्रह्मणत्व अन्नस्मृतिस्थान श्रीमन्महागणाधिपतये स्वाहा। నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బింగల్లో దేవునిపల్లి గ్రామ సభ్యులు 50 మంది యువకులు 30 మంది మహిళలు బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్పాల గణేష్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ నియోజకవర్గంలో అధికారం వైపు నడిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు గుంటి బెనర్జీ, ఉపాధ్యక్షులు రామ్జీ చార్వాక, పోల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు అయితే ఈ విధంగా ఇట్లా జరిగితే లాస్ట్కి మనం ఏమవుతుంది, అప్పుల ఊబిలోకి ఆల్రెడీ ఇప్పుడే పోయింది, వాడు 8 ఏళ్ళు కూడా కాలేదు, ఆల్రెడీ తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేసిండు. ఇంతకుముందు మన తెలంగాణ రాగానే అప్పటికి మిగులు పడిచెట్టున్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసేసి ఇవాళ మనము నాకేం చేసేది, అప్పులు అయినాయి నాకేమవుతుంది అనుకుంటారు. తర్వాత ఏమన్నాడన్నా జరిగినాడు ప్రతి ఇంటికి ప్రతి తలకు మనకు తలగ పెడతారు, నీ అంతకి నీ డబ్బులు కట్టాలి నువ్వు అని చెప్పి. అప్పుడు ఎక్కడికి వెళ్తాం బాబు చెప్పు, పెట్టేస్తాడు. నెక్స్ట్ వాడికి ఓటేసినామా మనలో మొత్తము తలా ఇన్ని లక్ష కట్టాలా, తలా 2 లక్షలు కట్టాలనే పరిస్థితి తీసుకొస్తాడు. వాడు దండుకుంటున్నాడు. ఇవాళ రేపు అమెరికానో ఏ దేశమో దెంకె అంటే మొత్తం ఫ్యామిలీ వీక్తారు. మన ఇప్పుడు జరగలేదా, బ్యాంకులలో నోట్లు తీసుకొని ఎంతమంది ఎగ్గొట్టిరు. కేంద్ర మా ప్రధానమంత్రి అవన్నీ కూడా మాఫీ చేసేసిండు. అంటే వాళ్ళంతా దొరలు కదా. ఇలా మనం తీసుకుంటే 1 లక్ష రూపాయల లోన్ తీసుకుంటే మన ఏమంట బ్యాంక్ కూడా మేనేజర్గా పడుతున్నాడు, ఫీల్డ్ ఆఫీసర్ పడుతున్నాడు, కట్టేదాకా ఇడిస పెడతలేడు, ఇడిస పెడుతున్నా మళ్ళీ మరి పిడిచి వసూలు చేస్తున్నారు మనలను. 10,000 బాకీ ఉంటే కూడా ఇలా ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మీరంతా దయచేసి ఆలోచించి నెక్స్ట్ కేసీఆర్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ వస్తే తరిమి కొట్టుర్రి. వాళ్ళ తాట మన డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయి, ఎన్ని డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు మొత్తం తీసుకోవాలా ఏను గుర్తుకోటేయాలి. నెక్స్ట్ ప్లాన్ ఇదే. దాని మీద అంతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ 2-3 నెలల లోపల ప్రవీణ్ కుమార్ సార్ ఆల్రెడీ పాదయాత్ర జరుగుతున్నది రాష్ట్రంలో, మన తెలంగాణలో. ఆయనను ఒక టైం తీసుకొచ్చి భీమ్గలన మోరతడన పెద్ద మీటింగ్ పెట్టుకున్న రాబోయే కాలంలో ఈ విధంగా అందరికీ తెలియాలని చెప్పి చదువుతారు. ఉన్నది అదే అందరూ యాదుంది ఒక్కసారి చెప్తే యాదు ఉంటుంది అయిపోయిగా. అదే ఇంటికి వచ్చిండు లేదు సరే ఉండే పోయిన సినిమా కూడా ఉండే. అయితే మనం మంచిగా ఉంటే బస్ అంతే. మీకు ఎందుకు బాబు, మీకు అర్థమవుతుంది ఇది ఏ సమస్యలో నేను చంద్రబాబు నాయుడు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని జాలుకాల్వ గ్రామంలో టాటా ఏస్ వాహనం ఢీకొని బొడ్డు సితార అనే 5 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని, కనుక బాలిక తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని, డ్రైవర్కు కఠిన శిక్ష విధించాలని డ్రైవర్ ఇంటి ముందు బాలిక మృతదేహంతో ధర్నా చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పంచాయతీ పెద్దలు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట హాస్పిటల్కు తరలించారు.
నర్సరీ రోజు స్కూల్ పోతుందా? రోజు పోతుంది. ఫోన్ పడికి తెలియాలి కదా. ఇప్పుడు అమ్మాయి పోయింది, మరి ఇప్పుడు అమ్మాయి పోతే రాత్రి 7 గంటల అంచెల్లి 7 గంటల వరకు తీసుకొని 7:30కు వచ్చినాం. 7:30కు వచ్చినాక తెచ్చి ఈడేసినాం. పోలీసు వాళ్ళు తుక్కుతు కానీ మా మీదకే పుస్తకి తయారయ్యారు. మేము జబర్దస్త్ చేసి నేనే వలగొట్టిన, ఎవరు వలగొట్టి ఆ దర్వాజా వలగొట్టి ఆ తాళం వలగొట్టి ఇంట్లో వేసుకున్నాం. మంచం మీద వేసుకుంటుంటే అందరు వచ్చి ఆడ 10 మంది పోలీసు వాళ్ళు కూర్చొని వీళ్ళందరూ నన్నే నిఘలు చూపిస్తే మీకు పిల్లలు లేరా, మీరు పోలీసు వాళ్ళు, మీ పోలీసు వాళ్ళకి పిల్లలు ఊరు కదా అనగానే వాళ్ళు ఇక మమ్మల్ని మొగోళ్ళని ఏడికాడికి అంటురని 2 ఆడవాళ్ళు తీసుకొచ్చారు. ఆడవాళ్ళు తీసుకొచ్చి ఇక మళ్ళీ తర్వాత బయట వేద్దాం ఎందుకంటే అని జర దెబ్బ తాకి రక్తం వెళ్ళింది కదా, ఎంతకైనా మంచిదని ఇది తెచ్చి బయట వేసినాం. వేసిన తర్వాత ఆడవాళ్ళు గాడిద లంచాలు వచ్చి వీడియో తీస్తురు. ఎందుకు తీస్తురు, మీ పిల్లలు అయినట్టు మీ మొగోళ్ళు లేరా, మీ పిల్లలు లేరా అంటే మా మీదకే జబర్దస్త్ చేసి కొట్టేందుకు నోరు మోపించుకుంటూ వచ్చి 50 మంది ఆడ మళ్ళీ మా ఇంటి ముంగట టాటా వేసి గుంజుకొని మేము వెళ్ళిపోయిన తర్వాత ఇగో ఈ మనిషి నా టాటా వేసి గుంజుకొని ఆడ పెట్టుకొచ్చారు తాళ. ఆ టాటా వేసి తలగబెట్టగలని మా ఇంటి ముంగట పోలీసు వాళ్ళే, అక్కడ పోలీసు వాళ్ళే ఇగో ఈడ 10 మంది అక్క ఇంకా కూడా కూర్చోరు. ఇంటినే దింపించుకొని ఒక పెద్ద మనిషి కానీ సర్పంచ్ కానీ ఇంతవరకు ఒకరు రాళ్ళు. ఏమైనా మా చుట్టాలు మా మరుదులు మా కుటుంబం ఎవరు కూడా రాలే. మా రాత్రి వచ్చి తీసుకొచ్చి పోయిండు. మళ్ళీ ఇప్పుడు అదే కొద్దిగాలు అందరితో పాటే వచ్చిండు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునే పథకం అమలు చేస్తాం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. ఆహ్లాదకర వాతావరణంలో విద్యా బోధన జరగాలి, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని వ్యాఖ్య. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్, భయాందోళనకు గురవుతున్న అటవీ గ్రామ ప్రజలు. లింగంపల్లి రైల్ విహార్లో పేలిన గ్యాస్ సిలిండర్, అక్కడికక్కడే ఒకరు మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.